సిటీ మొత్తం కార్పొరేషన్కి 54 డివిజన్కి ఆ వర్క్ టేకప్ జరుగుతుంది తొందరలో. ఉన్న యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాకుండా బ్యాలెన్స్ కూడా జరుగుతుంది. కాబట్టి నేను మరొకసారి నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, ఏది చేసినా తప్పు చేయను, తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు, తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు. కార్యకర్తలను కూడా కొంత కామెంట్స్ మొదలు పెట్టారు. ఏదో లేడీ డాన్ అంట, ఆమె చాలా చక్కగా చేస్తుంది. ఆ విజేత అనే చాలా చక్కగా ఏది చెప్తే చేస్తుంది, ఏది చెప్తే అంత తన లిమిట్లోనే ఉంటుంది, లిమిట్ దాటదు. లేడీ డాన్ అంటే దాని విధంగానే భయపడిపోయి ఆమెకి ఇచ్చిన వారు కాపేస్తామని. ఏంటది? మీరు టీవీలో కూడా, మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు కూడా నిజాలు రాయండి, నేను కాదంటలా. మీరు నిజాలు రాస్తే వెల్కమ్, ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకుంటాం. కానీ వ్యక్తుల మీద వ్యక్తిగతంగా ఫోకస్ చేసి వాళ్ళు చేయటం అనేది తప్పు. వ్యక్తిగతంగా వ్యక్తులను ఫోకస్ చేసి అక్కడ ఉంచకూడదు. ఆడ ఉంటే వాళ్ళు స్ట్రిక్ట్గా చేస్తున్నారు, జాగ్రత్తగా చేస్తున్నారు, వాళ్ళని తరిమేయాలా. పాలిటిక్స్లో ఇంటర్నల్ కాంపిటీషన్ ఉంటుంది, అది సహజం, అది సహజం కాదంటారా. కానీ దాన్ని ఇండివిజువల్గా ఫోకస్ చేసి వాళ్ళ మీద వాళ్ళంటే తనివేయాలి, తప్పు అది. ఎందుకంటే అందరూ ఉంటారండి, రాజకీయాల్లో అందరూ ఉంటారు. నా కార్యకర్తలు ఉన్నారు, ప్రతి కార్యకర్తను చూసుకుంటున్నారు. నేను ఎవరిని ఎలక్షన్స్ ముందు ప్రచారం చేశారు, నారాయణ ఎలక్షన్ అయిపోయి గెలిస్తే ఆయన అడ్రస్ ఉండడు అన్నారు. నెల్లూరు అంతా ప్రచారం చేశారు, రాష్ట్రం అంతా ప్రచారం చేశారు. ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఉండడు, వెళ్ళిపోతాడు. 2014 పొద్దున్న కంటెస్ట్ చేయాల, నా కాన్ఫిడెన్స్ ఎక్కడో తెలియదు. నేను దగ్గర కంటెస్ట్ చేస్తుంటే అది నా కాన్ఫిడెన్స్ అయ్యేది. అప్పుడు నేను ఫండ్స్ తెచ్చా, నెల్లూరు కార్పొరేషన్ మొత్తాన్ని తెచ్చా, రాష్ట్రం మొత్తం 110 మున్సిపాలిటీస్ చేశా. ఇప్పుడు కంటెస్ట్ చేశా. 2024లో కంటెస్ట్ చేసి గెలిచినప్పుడు ఆ ప్రజల యొక్క బాధ్యత ఆ ఎమ్మెల్యేది. అందుకని ఈరోజు ఎంత బిజీ ఉన్నా ఎవ్రీ సాటర్డే సండే వస్తున్నా, మధ్యలో వస్తున్నా, కార్యకర్తలతో మాట్లాడుతున్నా. కార్యకర్తలతో నేను ఎన్నిసార్లు మాట్లాడుతున్నానో బహుశా లెక్కలేదు. వాళ్ళ పోతున్నాడు, ఎలాగపోతున్నా కూర్చుంటుండా. కాబట్టి నేను ఒకటే చెప్పేది, మీ మీడియా పర్సన్స్ కూడా, మీడియా మిత్రులకు కూడా, సోషల్ మీడియా మిత్రులకు కూడా, మీరు ఏదైనా కామెంట్స్ ఉంటే మాకు చెప్పండి. మీ మీడియా ద్వారా మేము కరెక్ట్ చేసుకుంటాం, ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటాం. నేను డెవలప్ అయిందే తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటూ ఈరోజు ఈ స్థితికి వచ్చా. తప్పుల్ని ఆర్గ్యూ చేయను, కానీ లేని వాటిల్ని తప్పులుగా చూపించి చేయటం అనేది చేయొద్దని నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను నెల్లూరు ప్రజలకి, నెల్లూరులో ఓటేసిన ప్రజలకి ఎవరైతే ఉండారో సిటీ, నేను మాట చెప్పిన ప్రకారం 100% నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా చేస్తాను. ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు వేస్తా. ఒక్క పైసా కూడా మున్సిపల్ ట్యాక్స్ ఖర్చు పెట్టను. ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు, 20 అడుగులు 20 అడుగుల కంటే పైన రోడ్లు, రెండు పక్కల 15 అడుగుల నుంచి 20 అడుగుల రోడ్డు ఉంటే ఒక పక్క చెట్టు వేస్తాం, మిగతా రోడ్లలో మామూలుగా చేస్తాం. ఈ విధంగా గ్రీనరీ, చక్కటి గ్రీనరీ చేసి కనీసం 2 డిగ్రీలు వేడి తాపాన్ని తగ్గించడం నా టార్గెట్. మా నారాయణ మెడికల్ కాలేజ్ చూడండి, అక్కడ చూడండి, నేను 1994 వేసా చెట్లు, 1994. ఈరోజు అక్కడికి పోతే చాలా చల్లగా ఉంటుంది. ఆడ 2 నుంచి 4 డిగ్రీలు వేడి తక్కువ ఉంటుంది. నేను చండీగఢ్ చూసా, చండీగఢ్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఇప్పుడు లాంగ్ బ్యాక్ కంప్లీట్గా చెట్టు పోయి నెట్లో చూడండి, మీరు నెట్లో పోయి చూడండి, గూగుల్స్ ఎంత చక్కగా ఉంటుందో. సింగపూర్ 2014-19లో పోయి చూసి మళ్ళా మొన్న పోయి చూస్తే డబుల్ చేశారు వాళ్ళ గ్రీనరీ. ఈరోజు 40 to 50%.